హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock రిలీజ్ అయ్యేటువంటి వీడియో ఏదైతే ఉందో దానికి హ్యూజ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉందండి. అంటే చాలామంది పొద్దున్నే ఆర్థిక ఆరోగ్యాన్ని, ఆర్థిక చైతన్యాన్ని అండ్ మనసుకు సంబంధించినటువంటి మోటివేషన్ని అందులో తీసుకుని వెళ్తూ ఉన్నారు. అవును, నిజంగా మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి విషయంలో మాత్రం. థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ క్రెడిట్ మీదే సార్. మార్నింగ్ అసలు 6 గంటలకి లాంచ్ చేయాలి అని అసలు జస్ట్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. జీవితంలో దశ మారాలి అంటే జస్ట్ దిశ మారాలి. ఎస్, మీరేం చేశారంటే అలా 8 గంటలకి వెళ్ళి వీడియోని అలా జస్ట్ దిశ మార్చారండి అంతే. 6 o'clock నా మేనిఫెస్టేషన్ టెక్నిక్ అదే. నేను అనుకున్నది లిటరల్గా అది లైవ్లో ప్రూవ్ అయింది. చాలామంది చూస్తూ ఉన్నారు. హ్యాపీ నేను. ఎందుకంటే నాకు సుప్రభాతం వినేటప్పుడు ఎంత స్పిరిచువల్గా ఫీల్ అయిపోతూ ఉంటామో ఇంట్లో అది ఉండాలి అని. అవును, అట్లే మనకు సంబంధించినటువంటి మోటివేషన్, మనల్ని మనం తెలుసుకోవడానికి ఉండేటువంటి నాలెడ్జ్ కానివ్వండి, మన ఇన్నర్ మనతో మాట్లాడుకోవడానికి మనకు ఒక చైతన్యం కావాలి. పొద్దున్నే ఎవరో వచ్చి మనకు చెప్పరు, బట్ మన మనస్సాక్షితో మనం మాట్లాడుకోవడానికి, ఆర్థిక చైతన్యాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి, ఆర్థిక ఆరోగ్యాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి ఉండేటువంటిది ఒకే ఒక కాన్సెప్ట్, లా ఆఫ్ అట్రాక్షన్. అది కూడా ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్. ఇక్కడ ఇందాక మీరు ఒక మాట అనండి, మార్నింగ్ లాగానే మనల్ని మనం చైతన్యవంతం చేసుకోవాలి. దీనికి ఒక కవిత గుర్తొస్తుంది. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి నిజము మరిచి నిద్రపోకుమా అని ఒక కవిత ఉందండి. అంటే మహాకవి రాశారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరో మనకు వస్తారు, ఏదో చేస్తారు, మనం పడిపోతే మా నాన్న లేపుతారు, మా అన్నీ లేపుతాడు, మా బావమరిది లేపుతాడు అని అనుకోకండి. జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటుంది, ఎందుకంటే స్వామి వివేకానంద ఒక మాట అంటారు, సముద్రం కెరటం నాకు ఆదర్శనం, పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు అని సి నారాయణ రెడ్డి గారు కూడా అన్నారనమాట ఈ మాట. సో అందువల్ల ఏంటంటే జీవితంలో పడ్డామా కాదు తిరిగి లేచామా అనేది ఇంపార్టెంట్. మీ అందరూ కూడా జీవితంలో గుర్తుపెట్టుకోండి, పడిపోతే సముద్రం కెరటాన్ని ఆదర్శంగా తీసుకోండి. ఎందుకంటే పడుతుంటుంది, లేస్తుంటుంటుంది. సో ఎన్నిసార్లు పడ్డామనేది ముఖ్యం కాదు, ఎన్నిసార్లు లేచామనేది ఇంపార్టెంట్. మొహమ్మద్ అలీ చెప్తాడండి, మీరు నన్ను ఎప్పుడు కూడా రింగులో పడిపోయినంత మాత్రం నన్ను ఓడిపోయిన డిసైడ్ చేయకండి, నేను తిరిగి లేవకపోతే నేను ఓడిపోయినట్టు డిసైడ్ చేయను అంటాడు అనమాట మొహమ్మద్ అలీ. రియలీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అన్వర్ గారు. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఏ వీడియోలో అని చెప్తున్నా. సో ఈ వీడియోలో మీ అందరూ గుర్తుపెట్టుకుని, మిలినియర్ అవ్వాలి అంటే అందరూ కూడా చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది మిలినియర్ అవ్వాలి అని చెప్పేసి. సో మిలినియర్ అవ్వాలంటే ఫస్ట్ ఏముండాలని రీసెర్చ్లో ఏం తెలియదంటే మిలినియర్ మైండ్ సెట్ ఉండాలి. సో ఈరోజు నా టాపిక్ వచ్చేసి మిలినియర్ మైండ్ సెట్. మళ్ళీ చెప్తున్నా, మీరు మిలినియర్ అవ్వాలి అంటే మిలినియర్ మైండ్ సెట్ ఉండాలి. అందుకే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ హ్యావ్ ఏ మిలినియర్ మైండ్ సెట్. మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ బాక్స్లో ఎస్ ఎందుకంటే ఎస్ అని టైప్ చేసి ఎఫర్మేషన్ చేస్తే అట ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ అయిపోతాయి. జస్ట్ చూడండి, ఎస్ ఐ హ్యావ్ ఏ మిలినియర్ మైండ్ సెట్ అని టైప్ చేయండి, ఫాస్ట్గా మీరు ఖచ్చితంగా చెప్తున్నాను మిలినియర్స్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను 10ల్లో కాదండి, 100ల్లో కాదు, వేలల్లో మిలినియర్స్ తయారు చేస్తున్నాను. సో మిలినియర్ మైండ్ సెట్ ఈ పిక్చర్ చూస్తానే చూడండి, అసలు ఎంత బాగుందండి, మీకు ఎటువంటి ఫీలింగ్ వస్తుంది మనకి. సో ఈ పిక్చర్ అలా చూడండి జాగ్రత్తగా. మిలినియర్ మైండ్ వీలైతే దాని స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీ మొబైల్ దాంట్లో పెట్టుకోండి. అయితే మిలినియర్ మైండ్ సెట్కి ఎలా వెళ్ళాలి చాలామంది అడుగుతుంటుంటారు. సో ఎలా అంటే చూడండి ఇలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలినియర్స్ అందరూ చేసే పని ఏంటంటే కంటిన్యూస్ అప్డేట్ అవుతారండి. లెర్నింగ్ కొన్నాళ్ళకి ఏమవుతుందంటే లెర్నింగ్లో వెళ్ళిపోద్ది, తర్వాత ఎర్నింగ్ మిగులుతుందండి. మీ అందరూ గుర్తుపెట్టుకుని, ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్ అని వారన్ బఫెట్ చెప్తాడు అనమాట అతను. సో అయితే ఈ లెర్నర్స్కి ఉన్న క్వాలిటీ ఏంటంటే లైఫ్ లాంగ్ లెర్నర్స్. దీన్ని త్రిబుల్ కాన్సెప్ట్ అంటారండి. త్రిబుల్ లాగా త్రిబుల్ మిలియనర్స్ అందరూ కూడా త్రిబుల్ అంటారు. అందుకే నేను చూడండి అక్కడ ఎస్. సో అందుకే నేను 3 పెట్టాను చూడండి అక్కడ, త్రిబుల్ లాగా త్రిబుల్. కింద కామెంట్ బాక్స్లో మళ్ళీ టైప్ చేయండి, ఐఎమ్ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్ అని టైప్ చేయండి, దెన్ యూఆర్ లైఫ్ లాంగ్ ఎర్నర్ అవుతారనమాట. సో ఇదండి, వాళ్ళు కంటిన్యూగా నేర్చుకుంటారు, పుస్తకాలు ఎక్కువ చదువుతుంటూ ఉంటారు. నేను పుస్తకాలు ఎక్కువ చదువుతాను. నేను ఇప్పుడు దాకా బాగా 200 పుస్తకాలు క్రాస్ చేశాను. నేను చాలామంది అడుగుతారు, అన్వర్ నీకు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే 8th క్లాస్లో మా నాన్నగారు తెచ్చిన వండర్ వరల్డ్ అనే మ్యాగజైన్ ద్వారా నాకు పుస్తకాలు చదవడం అలవాటు అయిందండి. మా ఫాదర్ ఏంటంటే వండర్ వరల్డ్ అనే మ్యాగజైన్ 8th క్లాస్లో తీసుకొచ్చారు. నేను అందులో డామినిక్ ఒబ్రిన్ అని, అప్పుడులో నేను 8th క్లాస్ చదివినప్పుడు డామినిక్ ఒబ్రిన్ అతను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాను. వండర్ వరల్డ్ మ్యాగజైన్ తెలుసు కదండి సార్, అంటే వండర్స్ అన్ని అందులో వేస్తారు ప్రపంచం జరిగినందు. నేను షాక్లో ఎందుకున్నానంటే నేను కూడా అదే చదివాను నిజంగా. గ్రేట్ సార్. నా జీవితంలో ఐఎమ్ స్పెషల్ థ్యాంక్స్ టు వండర్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు. వండర్ వరల్డ్ మ్యాగజైన్ నిజంగా చాలా వండర్ వరల్డ్ మ్యాగజైన్లో సార్ మధ్యలో బుక్ ఇస్తారు, మధ్యలో బుక్. అవును, అలాంటి నా దగ్గర ఒక 200 పుస్తకాలు ఉన్నాయి. 200 అండి. ఎప్పుడైనా మీరు ఇంటికి వస్తారో చిన్నవి ఇంత ఉంటాయి, అవి అండర్లైన్ చేసుకుని అసలు నారాయణరావు వట్లేరు ఎడిటర్, అతను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మ్యాగజైన్. ఎందుకంటే చాలా మంచి సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి కూడా రాసినటువంటి ఆర్టికల్స్ వస్తాయి బాగా. మామూలుగా ఇప్పటికీ ఆ పుస్తకాలు, ఒకప్పుడు నాకు డబ్బులు ఉండేవి కాదండి. నేనేం చేసేవాడిని అంటే ఆ పుస్తకాలు మీరు అనేది సెంటర్ బుక్ తీసుకుని కలెక్ట్ చేసుకుని జాగ్రత్త నోట్స్ రాసుకుని డైరీ రాసుకునేవాడిని అనమాట. సో అంటే నేను ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో
ఉన్నాను. సో ఈరోజు మనందరికి ఉపయోగపడుతుంది. సో లైఫ్ లాంగ్ లెర్నర్. కామన్ థింగ్ అండి. అంటే మీది నాది యూనిక్ క్వాలిటీలో అది వండర్ వరల్డ్ బుక్. మా ఫాదర్ కూడా చాలా వండర్ వరల్డే. నిజంగా నిజం మీరు చెప్తే నేనే షాక్ అయ్యాను అనమాట. చూడు నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. నిజంగా షాక్ అయ్యాను. ఎస్ అండ్ మా అలా డాడీకి ఉండిపోయాను. చాలా థ్యాంక్స్ చెప్పాలి. డాడీ నీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు మా ఫాదర్ ఎప్పుడు అడుగుతారు ఏంట్రా నువ్వు ఇన్ని పుస్తకాలు కొంటాను అని, నీ వల్ల అలవాటు అయింది. సో డాడీ నీకు చాలా థ్యాంక్స్. మీరు చెప్తే నేనే షాక్ అయ్యాను సార్. నేను కూడా మా ఫాదర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను కూడా బుక్స్ కొని ఈ రోజుకి మా ఫాదర్ బుక్స్ అన్ని ఒక చోట అలర్ట్ చేశారంటే పెట్టేసి ఉంచారు. Yes. మా మిస్సెస్కి ఏదైనా ఇచ్చారు అని అంటే గిఫ్ట్ మా ఫాదర్ నేను తీసుకున్నటువంటి బుక్స్ అన్నీ తీసుకెళ్ళి మా ఓడికి ఇవంటే బాగా ఇష్టం, నువ్వు ఏదైనా చేయమ్మా వీటిని మాత్రం రైట్ ర్యాక్లో పెట్టి వాడికి ఎప్పుడు ఏది కావాలనిపిస్తే అదే చదువుతాడు, మిగతా వాటి మీద ఫోకస్ ఉండదని మా మిస్సెస్కి చెప్పి మరి సార్ అందుకే సార్ మీరు స్క్రిప్ట్ రాస్తే మిలియన్స్లో వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, నా క్లాసెస్కి మీరు ఆన్లైన్ క్లాసెస్కి వచ్చిన తర్వాత ఏ పుస్తకాలు చదవాలని చాలామంది అడుగుతారు. నేను కొన్ని పవర్ఫుల్ బుక్స్ చెప్తాను. ఆ బుక్స్ మీరు ఏం చేయాలంటే కొన్ని గిఫ్ట్గా ఇవ్వండి మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి. ఎందుకంటే బుక్స్ గివ్స్ వింగ్స్. ఎస్ ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను మా 10th క్లాస్లో ఒక శాకర్ మేషర్ ఒక మాట చెప్పారండి. ఒరే అన్వర్ నువ్వు పుస్తకాన్ని నమ్ముకున్నారు. ఎందుకు సార్ అన్నాను. నువ్వు చదువుకునే పుస్తకం నీకు చెప్తుంది, తల దించుకొని నన్ను చదువు సమాజంలో తల ఎత్తుకునేలా చేస్తాను. పుస్తకం చెప్తుందండి, తల దించుకొని నన్ను చదువు సమాజంలో తల ఎత్తుకునేలా చేస్తాను పుస్తకం చెప్తుంది. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి, అవి అబ్దుల్ కలాం గారు కూడా చెప్తారనమాట, ఒక పుస్తకం ఈజ్ ఈక్వల్ టు చాలా ఫ్రెండ్స్కి సమానం అనమాట. సో మీరు ఏ పుస్తకాలు చదవాలని నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేనే మీకు కొన్ని పుస్తకాలు చెప్తాను. పవర్ఫుల్ బుక్స్ మేక్స్ పవర్ఫుల్ పీపుల్. ఇంకోటి అంటే నెట్వర్కింగ్. రిచ్ పీపుల్ అందరూ చేసే పని ఏంటంటే వాళ్ళ యొక్క నెట్వర్క్ కాంటాక్ట్స్ పెంచుకుంటారు. బిల్ గేట్స్ ఒక మాట అంటారండి, క్యాష్ యువర్ కాంటాక్ట్స్ ఎక్కువ పెంచుకోండి, ఆ కాంటాక్ట్స్ నుంచి క్యాష్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీ నెట్వర్క్ని ఎలా పెంచుకోవాలి, నేను ఈరోజు నెట్వర్క్ని 25 దేశాలలో 25 కంట్రీస్లో ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నాను. మళ్ళీ జాగ్రత్తగా ఉండండి, 25 దేశాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ నేను చెప్తున్నాను. సో మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీ యొక్క బిజినెస్ని లోకల్ నుంచి గ్లోబల్గా ఈ 25 కంట్రీస్లో ఎలా స్ప్రెడ్ చేసుకోవాలో నేను టెక్నిక్ చెప్తానండి. చాలా ఫాస్ట్గా స్పీడ్గా 25 కంట్రీస్లో మీ బిజినెస్ని, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా, ఇన్సూరెన్స్లో ఉన్నారా, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, క్రిప్టో ఆర్ వాట్ ఎవర్ ఎనీ బిజినెస్లో ఉన్న మీ బిజినెస్ని లోకల్ నుంచి గ్లోబల్కి ఎలాగా పెంచుకోవాలి. ఎందుకంటే చాలా బిజినెస్లో ఇలా వస్తుంటే అలా వెళ్ళిపోతుంటారండి. పాత నీరు వస్తుంటే కొత్త నీరు వెళ్ళిపోతుంటుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఒక టీం వస్తుంటారు, ఇంకోళ్ళు వెళ్ళిపోతుంటారు, ఉన్నోళ్ళు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ కొత్త తెచ్చుకుంటుంటారు. మన వర్క్ అంతా ఏళ్ళని ట్రైన్ చేయాలా, ఇప్పుడు ట్రైన్ చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ ట్రైన్ చేసుకోవాలి, టైం అంతా వేస్ట్. సో దీన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలనేది నేను చెప్తానండి. ఎందుకంటే డ్రీమ్ బిల్డింగ్ అవ్వాలంటే టీమ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత నెట్వర్కింగ్ అని చాలా ఇంపార్టెంట్. నేను మర్చిపోకుండా 25 దేశాల్లో నెట్వర్క్ ఎలా పెంచుకోవాలని చెప్తాను. అండ్ అదేవిధంగా సీడీ అంటాను. చిన్నప్పుడు మనం సినిమాలు చూడాలంటే ఏముంది సార్, ఇప్పుడు అన్ని దీంట్లో వచ్చేస్తాం. చిన్నప్పుడు మీరు తెలుసు మనం సినిమా చూడాలంటే వాడేవాడి సార్, మా DVD ప్లేయర్ ఉండేది. DVD ప్లేయర్ అద్దెకి కూడా తెచ్చుకునే వాళ్ళం. అద్దెకి తెచ్చుకుని చిన్నప్పుడు సినిమాలు చూసాం CD ప్లేయర్లో. ఆ CD మిలియనర్స్ అందరూ కూడా CD ఫాలో అవుతారు. CD అంటే ఏంటి? C అంటే కన్సిస్టెన్సీ, D అంటే డిసిప్లిన్. జాగ్రత్తగా ఉండండి. సో ఎవరైతే కన్సిస్టెన్సీగా, చాలామంది మనకి ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మందులు ఇస్తారు, మహా అయితే 1 day 2 day వాడతారు, తర్వాత మరి ఆ ట్యాబ్లెట్లు అలాగే ఉండిపోతాయి అనమాట. కన్సిస్టెన్సీగా చాలామంది వాడరు. సో మనకి గుర్తుపెట్టుకుని కన్సిస్టెన్సీగా ఏదైనా చేస్తుంటేనే, ఇప్పుడు జిమ్కి వెళ్ళారండి చాలామంది 2-3 రోజులు జిమ్ చేసి వదిలేస్తుంటారు, డంబుల్స్ కొంటారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు, అన్నీ కొనేస్తారు, ఇంట్లో 2-3 రోజులు చేస్తారు, తర్వాత చాలామంది రిజల్ట్ రాదు. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో డిసిప్లిన్లో 2 రకాలు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి, FD అండ్ SD. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత డిసిప్లిన్ మెయిన్గా 2 types. మిలియనర్స్ అందరూ ఫాలో అయ్యే డిసిప్లిన్ FD అండ్ SD. ఈ FD SD ఏంటి, దాన్ని ఎలా ఫాలో అవ్వాలి నేను 9 days క్లాసెస్లో పూర్తిగా ప్రాక్టికల్గా సైంటిఫిక్గా నేను నేర్పిస్తాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకుని, ప్రపంచంలో చాలామందికి తలనొప్పి వస్తే రకరకాల బాంబులు రాసుకుంటారు. నేనేమంటానంటే ఈ ప్రపంచంలో డెటాల్ కిల్స్ 99.99% జమ్స్ అంటారు. నేనేమంటానంటే మనీ కిల్స్ 100% ప్రాబ్లమ్స్. సో తలనొప్పి వస్తే ఇక్కడ చూడండి, ఇలా మీరు ఎప్పుడైనా డబ్బు పెట్టుకుని సరదాగా మీరు అలా పెట్టుకుని మీరు విజులేషన్ చేసుకుని డబ్బుని తల మీద అలా పెట్టుకుని అలా విజులేషన్ ఎక్కువ డబ్బు ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి ఆటోమేటిక్. ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బు ఇచ్చే ధైర్యం ఏది ఇవ్వదండి. మళ్ళీ చెప్తున్నాను, 100% పక్కా. మీరు నా క్లాసెస్కి రండి, డబ్బు ఎంత ఇంపార్టెంటో నేను ఇంకా ప్రూవ్ చేస్తాను. అలా మన దగ్గరికి వచ్చిన వాళ్ళండి 11th బ్యాచ్ నుంచి చూడండి, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అదేవిధంగా
సో రత్నాకర్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేస్తే సార్ 1,50,000 1,50,000 వచ్చింది. ఇక్కడ మీరు ఫీడ్బ్యాక్ కూడా చదవచ్చండి నా క్లాసెస్కి వచ్చిన తర్వాత. బాగుంది. అదే చూస్తున్నాను సార్, మీరు మా జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అది మాటల్లో చెప్పలేం. పొందుకుంటున్న మాకు మాత్రమే తెలుసు. సబ్జెక్ట్ మాత్రమే కాదు, మీ జీవితాన్ని కూడా పాఠంగా మా ముందు ఉంచుతున్నారు. నిజంగా గొప్ప ధన్యతగా భావిస్తున్నాం సార్ మేము. సార్ మా జీవితాల్లో మనీ మాత్రమే కాదు, అన్ని కార్నర్స్ని మీరు ఫీల్ చేస్తున్నారు. నేను నమ్ముతున్నాను సార్ ఖచ్చితంగా. ప్రతి ఒక్కరిని హిస్టరీ క్రియేటర్స్గా మీరు మారుస్తారు. మీ పేరు చెప్పుకొని గర్వపడేలా మా లైఫ్ ఉంటుందని నమ్ముతున్నాను సార్. హ్యాట్స్ ఆఫ్ టు యు. గ్రేట్ ఫీడ్బ్యాక్. ఎస్. సో చూడండి ఈ విధంగా Goosebumps. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నా 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నా బుక్కిష్ నాలెడ్జ్ అంతా కూడా మీకు ఫిల్టర్ చేసి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఇస్తానండి. సో ఈ విధంగా ట్రీట్మెంట్ ఫర్ డిప్రెషన్, హెడేక్, స్ట్రెస్ అన్నీ కూడా ఒకటే, డబ్బు 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 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా మిలియనర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే పాజిబిలిటీ కనిపించాలంటే పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే పాజిటివ్ థింకింగ్ ఉంటుందో వాళ్ళే ఎక్కువ సక్సెస్ అవుతారు. అండ్ ఇక్కడ చూడండి, పాజిటివ్ మైండ్ సెట్ని ఎవరైతే ఎక్కువగా వాళ్ళకి నీళ్ళు పోస్తుండాలి. మన లైఫ్లో మనం ఇద్దరు ఉంటారండి, ఒకళ్ళు హీరో, 2 విలన్. సినిమాలో హీరో విలన్ ఉన్నట్టే మన మైండ్లో కూడా హీరో ఒకరు ఉంటారు, విలన్ ఒకరు. హీరో అంటాడు నువ్వు ముందుకెళ్ళి అంటాడు, విలన్ అంటాడు ఎలాగెళ్తావు అని ఇంకోటండి. హీరో అంటాడు నువ్వు ఈ కారు కొని అంటాడు, విలన్ వచ్చి ఎలా కొంటావు అని అంటుంటాడండి. సో అంటే ఈ హీరో విలన్ ఎవరికి ఎక్కువ నీరు పోస్తే వాళ్ళు బతుకుతారు. ఆ హీరో ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తుంటాడు, విలన్ ఎప్పుడు నెగిటివ్గా. సో మీ లైఫ్లో కూడా మీరే గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ని చెడగొట్టేది ఎవరో కాదు, మనలో ఉన్న విలనే. సో ఆ విలన్ని బయటికి పంపించేస్తే, ఆ విలన్ని మనం చంపేస్తే సినిమా సక్సెస్ అవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే హ్యాపీ మైండ్, స్కేర్సిటీ మైండ్ 2 ఉంటాయండి. మిలియనర్స్ అందరూ కూడా ఎక్కువ హ్యాపీ మైండ్ ఉంటారు. మీ జీవితంలో ఏదైనా ఫాస్ట్గా రావాలంటే మీ జీవితంలో అసంతృప్తి అనేది ఉండకూడదండి. చాలామంది జీవితంలో ఎక్కడో ఒక దగ్గర అసంతృప్తి అండి. పైకి మేము బాగానే ఉన్నాం అంటారు, కానీ లోన వాళ్ళని అనాలిసిస్ చేస్తే చాలా అసంతృప్తి ఉంటుంది. సో ఎప్పుడూ కూడా చాలామంది హ్యాపీగా ఉండడం లేదు. నా క్లాసెస్కి రండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఈసారి బ్యాచ్ పేరే హ్యాపీ బ్యాచ్. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు హ్యాపీగా ఎలా బతకాలి, 24/7 ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడి నుంచి అయినా చెప్తున్నా, అనకాపల్లి ఉన్న, అమెరికాలో ఉన్న ఎలా హ్యాపీగా బతకాలి, సో ఎక్కడున్నా కూడా కింగ్ లాగా ఎలా బతకాలనేది నేను నేర్పిస్తాను. భయపడుతూ బతకడం కాదండి. చాలామంది లైఫ్లో నా పిల్లలకి ఏమైపోద్దో, నేనేమైపోతున్నాను, ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇన్కమ్ వస్తుందో రాదో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బాగా డబ్బు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుందో రాదో, ఉంటానో పోతానో అనే రకరకాల భయాలు. సో భయాలను బయటికి పంపితే జయాలని ఎంటర్ అవుతాయి లోన్కి. సో ఇంకొకటి ఏంటంటే ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ ఉండకూడదండి. అండ్ ఇంకొకటి అంటే రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. ఇది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు నేను చెప్పే జాగ్రత్త. హెల్దీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ కొన్ని పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇస్తానండి. ఈ పవర్ఫుల్ అఫర్మేషన్స్ ద్వారా హెల్దీ లైఫ్ స్టైల్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. అఫర్మేషన్స్ ద్వారా ఇల్నెస్ నుంచి వెల్నెస్ కూడా రావచ్చు. అండ్ ఇంకొకటి అంటే ఫైనల్గా మిలియనర్స్ అందరూ చేసే పని గోల్. జీవితం గోల్ లేకపోతే గోల్ అయిపోద్దండి. ఒక దగ్గర చదివాను అనమాట, ముళ్ళు లేని గడియారం టైం తెలియదండి. ముళ్ళు లేని గడియారం ఎంత కాస్ట్లీ అయినా ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. జీవితంలో గోల్ లేని లైఫ్ కూడా అంతే, గోల్ అయిపోద్దండి. మామూలుగా గోల్స్ ఎలా పెట్టుకోవాలి. చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్ పెద్దటి ఉంటే అసలు ఉన్నావా యూనివర్స్ ఉన్నావా అంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటారు, అవ్వదు. కొంతమందికి ఎలా అవుతుంటే కొన్నిసార్లు అంటే ముందుకు వెళ్ళాల్సిన వెనక్కి వెళ్తుంటారు అనమాట. ఇదేంటిది లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తుంటే వెనక్కి వెళ్తున్నాం ఏంటి, జరగట్లేదే, ఇంకా అదవుతుంది, చెడు జరుగుతుంది అనుకుంటారు. దీనివల్ల ఏంటంటే అసలు చాలామంది ఉన్నావా విన్నావా, ఈ సినిమాలో రీసెంట్గా మహేష్ బాబు గారు సినిమాలో నేను ఉన్నాను నేను విన్నాను అని మహేష్ బాబు గారు అంటారు. అలాగా యూనివర్స్తో కనెక్ట్ అయితే అప్పుడు నేను ఉన్నాను నేను విన్నాను అనే యూనివర్స్ వాయిస్ మీకు వినిపిస్తుంది. సో మీరు యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది నేను చెప్తాను. ఎందుకనంటే ఎప్పుడైతే కనెక్ట్ అవుద్దాం, జనరల్గా మనకు సిగ్నల్ కనెక్ట్ అయితే ఏమవుతుందండి, జనరల్గా ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోన్పే చేస్తున్నారు, గూగుల్ పే చేస్తున్నారు, సిగ్నల్ లేకపోతే డబ్బులు రావు. ఇక్కడ కూడా మనకు యూనివర్స్ నుంచి డబ్బులు రావాలంటే కనెక్ట్ అవ్వాలి. వైఫై కనెక్ట్ అయ్యాలి, నెట్ కనెక్ట్ అయినట్టు సిగ్నల్ కనెక్ట్ అవ్వాలి, ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వాలి. సో మీ అందరూ గుర్తుపెట్టుకుని లా ఆఫ్ అట్రాక్షన్ సార్ ఎక్కువ పెట్టించుకోవచ్చా. మొన్న రీసెంట్గా ఒక క్లయింట్, నేను ఒక అతను నా దగ్గరికి రాకముందు 100 కోట్లు 1000 కోట్లు విశ్వానికి కృతజ్ఞతలు 100 కోట్లు 1000 కోట్లు అని రాస్తారు. తీరా చూస్తే అతను డబ్బులు రావట్లే. సార్ నేను పెద్ద గోల్ పెట్టించుకున్నాంటారేటి అనేసి అని అడుగుతున్నారు అనమాట. అంటే చాలామందికి గోల్ పెట్టుకుంటారు కానీ డౌట్, పెద్ద గోల్ పెట్టినా చిన్న గోల్ పెట్టినా ఎవరిని అడగాలో తెలీదు. అడిగితే నవ్వుతారు ఇంట్లో వాళ్ళకి. చెప్పానా అప్పుడు వద్దని చెప్పానా, నీకు పెట్టుకోవద్దని చెప్పానా అని చాలామంది ఇంట్లో వాళ్ళు మనం వెక్కిరిస్తుంటారు. నేనేమంటానంటే మీ అవమానాన్ని సన్మానంగా మార్చగలను, అవమానాన్ని బహుమానంగా ఎలా మార్చుకోవాలి. సో ఇలా తెలుసుకోవాలంటే పర్ఫెక్ట్ గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను సైంటిఫిక్ గోల్ అచీవింగ్ టెక్నిక్ చెప్తాను. అసలు పర్ఫెక్ట్గా గోల్ ఎలా పెట్టుకోవాలి, ఎంత గోల్ పెట్టుకోవాలి. సరే ఇప్పుడు నాకు ఒక 50,000 వస్తుంది,
5 లక్షలు పెట్టుకోవచ్చా, 10 లక్షలు అనుకోవచ్చా? లా ఆఫ్ అట్రాక్షన్ దగ్గర యూనివర్స్ ఇస్తుందా? అసలు యూనివర్స్ అంటే ఎవరు, గాడ్ అంటే ఎవరు, ఇలాంటి చాలా డౌట్తో లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదండి. ఈ డౌట్స్ నువ్వు ఎలా ఉంటావు అంటే, ఒక బిందులో మీరు నీళ్ళు పోసారు, బాగా కష్టపడి నూతిలో తిన్నప్పుడు మనంతా నూతిలో నీళ్ళు తోడేవాళ్ళం, బాగా నీళ్ళు తోడి ఇలా కష్టపడి నీళ్ళు పోసి అనుకున్నాం, ఆ కొండ నిండా కన్నాలు ఉన్నాయి అనుకోండి, ఏమవుద్ది, అక్కడ ఇంట్లోకి వెళ్ళేసరికి మొత్తం కారిపోద్ది అనమాట. సో ఈ డౌట్లు కూడా కన్నాలు లాంటివి అనమాట. ఈ డౌట్ల నుంచి మనం పోతే ఆటోమేటిక్గా మన బిందు నిండుతుంది, మన బ్యాంక్ అకౌంట్ కూడా నిండుతుంది. సో నేను గోల్ సెట్టింగ్ ఎలా ఇచ్చేవని టెక్నిక్స్ చెప్తానండి. చూసారు కదండి. సో ఈ వీడియోలో అంటే మిలినియర్స్ ఫాలో అయ్యే ఇవి టాప్ సీక్రెట్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఈసారి నేను మిలినియర్స్ ఎఫర్మేషన్స్ ఇస్తాను. అయితే మిలినియర్స్ అందరూ కూడా ఒక ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ ఏ గోల్ అచీవర్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ ఏ గోల్ అచీవర్ అని కాన్ఫిడెంట్గా టైప్ చేయండి. సో యూనివర్స్ మోర్ పవర్ టు యూ మీకు ఇస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. రియలీ ఫెంటాస్టిక్ అండి, నో డౌట్. ఐఎమ్ ఏ గోల్ అచీవర్. ఐఎమ్ ఏ గోల్ అచీవర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి? బ్యాచ్ చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు ఉంటుందని, అండ్ చాలా మంది ఎగరగా వెయిట్ చేస్తున్నారు. చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయండి ఆల్ ఓవర్ ద వరల్డ్, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సో అయితే బ్యాచ్ వచ్చేసి జాగ్రత్తగా ఉండండి. బ్యాచ్ ఎప్పుడు ఉంటుందంటే ఈ నెల August 3rd, 3వ తారీఖు మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుందండి. ఎక్కడని అడుగుతున్నారు, జాగ్రత్తగా వినండి, ఆన్లైన్లో. సో జూమ్ అనే యాప్ ద్వారా, అంటే జూమ్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ 5 to 7. సో జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ముందు లేవాలి. ఆ ముందు లేవడం ఎలా, ఎనర్జీ నింపుకోవడం ఎలా, ధనవంతుడు అవ్వడం ఎలా, డబ్బు సంపాదించడం ఎలా అంటే ఇలా అని నేను ఆన్లైన్ క్లాసులు చెప్తాను. సో August 3rd నుంచి బ్యాచ్ ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. అండ్ ఒకవేళ మీరు నాకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టండి. డైరెక్ట్గా అన్వర్ గారి క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టండి. నేను మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మన అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ నాలెడ్జ్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ నాలెడ్జ్. నిజంగా వాట్ నాట్ అండ్ ఎవ్రీథింగ్, స్పిరిచువల్ నాలెడ్జ్ అని, మోటివేషన్ అని, మనీ నాలెడ్జ్ అని, ఎవ్రీథింగ్ అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏది చేసినా మీ గురించేనండి, గుర్తుపెట్టుకుని సర్వదా సపదా మీ యొక్క సేవలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.